చిన్నారి కావ్య తన నాన్నతో కలిసి విహారయాత్రకు బయలుదేరింది. దారి మధ్యలో తన స్కూల్లో జరిగిన విషయాలు తన తండ్రితో పంచుకుంటూ ముందుకు సాగారు. ఇలా కొద్దిసేపు గడిచాక కావ్య అమాయకపు కళ్ళతో ప్రేమగా, నాన్న నాకు యాపిల్ కావాలని. అప్పుడు తన నాన్న దగ్గర సరిపడా డబ్బులు లేకపోవడం వల్ల పరిమితి డబ్బుతోనే 2 యాపిల్స్ కొన్నాడు. చిన్నారి కావ్య తన బుడ్డి చేతులతో 2 యాపిల్స్ను పట్టుకుంది. తన నాన్న నవ్వుతూ నాతో ఒకటి పంచుకోగలవా అని అడిగాడు. అప్పుడు కావ్య చిన్న చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి పరిగెత్తుతూ 2 యాపిల్స్ను కొరికి రుచి చూసింది. అప్పుడు తన తండ్రికి చాలా ఆశ్చర్యం వేసింది. తన పెంపకంలో ఏదైనా లోపం ఉందా, కావ్య ఇంత ఆశపరురాలు ఎలా అయిందని ఆలోచించసాగాడు. మరోవైపు తాను చాలా చిన్న పాప, తనకు ఇవ్వడం తీసుకోవడం తెలియదు, ఇలా నేను ఆలోచించడం సరికాదు అని అనుకున్నాడు. కావ్య తన దగ్గరకు వచ్చి, నాన్న మీరు ఈ యాపిల్ తినండి, చాలా రుచికరంగా ఉంది అని ఇచ్చింది. అప్పుడు ఒక్కసారిగా తాను ఆలోచించింది తప్పు అని గ్రహించాడు. ఒక్క పని చేయడం వల్ల ఎవరు ఎలాంటి వారో నిర్ణయానికి రాకూడదని తెలుసుకున్నాడు. తన గారాల పట్టినే ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటూ